తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన నాయకుడు చల్లా లక్ష్మణరావు కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సాయం అందించింది. ఆ బీమా చెక్కుని మోరంపూడిలోని లక్ష్మణరావు నివాసం వద్ద వారి కుటుంబ సభ్యులకు జనసేన పీఏసీ మెంబర్ కందుల దుర్గేష్ అందించారు. క్రియాశీలక సభ్యత్వం ద్వారా సైనికుల్ని ఆదుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని దుర్గేష్ అన్నారు. ఈ బీమా సాయంతో అనేక బాధిత కుటుంబాల్ని ఆదుకోవడం సాధ్యమైందన్నారు. జన సైనికులు అందరూ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొనసాగుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకుల పట్ల అమితమైనటువంటి అభిమానాన్ని చూపిస్తూ జనసేన పార్టీ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి అనేక విధాలుగా కృషి చేసినటువంటి చల్లా లక్ష్మణరావు గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఇలాగా ఎవరైతే ప్రమాదవశాత్తు మరణిస్తున్నారో ఆ తర్వాత వారి కుటుంబాల వారు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని సమున్నతమైనటువంటి ఆశయంతో ఏర్పాటు చేశారు. అది క్రియాశీలక సభ్యత్వం. ఎవరైతే చేయించుకుంటారో వారికి ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేలాగా, చిన్న చిన్న దెబ్బలు అవి అయితే వాటికి మెడిక్లెయిమ్ వచ్చేలాగా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ చల్లా లక్ష్మణరావు గారిని ఆయన్ని క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయించడంలో జనసేన పార్టీ మా నాయకుడు భాషా లిమ్మరా గారు ముఖ్య పాత్ర పోషించి సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది. కార్యకర్తల విషయంలో కానీ అభిమానుల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పరచడం అనేది చాలా అందరికీ ఉపయోగపడుతున్నటువంటి కార్యక్రమం. గడిచిన సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో చూసుకుంటే రమారమి ఇలాంటి క్లెయిమ్లు రమారమి 6 కోట్ల వరకు ఇవ్వడం కూడా జరిగింది. దీని ద్వారా ఏ అభిమానులైతే ఏ కార్యకర్తలైతే తనను నమ్ముకున్నారో వారి భద్రత, ఆర్థిక భద్రత, కుటుంబాల భద్రత చూడడం అనేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి భాషా గారికి, లీగల్ అఫైర్స్ అన్ని చూసినటువంటి స్వామి గారికి, అదేవిధంగా కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి వై శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు రామకృష్ణ గారు, ఇతరులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కుటుంబాలకి భరోసాగా నిలబడతాం. వారికి రాబోయే రోజుల్లో కూడా ఇప్పటితో అయిపోయిందని కాకుండా ఏ అవసరమైనా సరే జనసేన పార్టీ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తుందని, వారి కుటుంబం నిలబడేదానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మా వంతు పాత్రను మేము పోషిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి మేము భరోసానిస్తూ లక్ష్మణరావు గారి ఆత్మక శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన జన సైనికుడు రంగారావు మృతి చెందారు. దీంతో రంగారావు కుటుంబానికి అండగా మేమున్నామంటూ జనసేన పార్టీ ముందుకు వచ్చి వారిని ఆర్థికంగా ఆదుకుంది. వారి కుటుంబానికి 5 లక్షలు జనసేన బీమా చెక్కుని కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణారెడ్డితో పాటు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అందజేశారు. మృతుని కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రంగారావు గారు పార్టీలో కూడా కృషి చేశారు. చెక్కి మంచి 5 లక్షలు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం జనసేన ఇన్ఛార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ అన్నారు. కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ప్రమాదవశాత్తు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో వారు కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మరే ఇతర పార్టీలో లేని విధంగా జనసేన పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక తరహాలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో ఆ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి
చిన్నపాటి ఇన్సూరెన్స్ పథకం ప్రకారంగా వారికి సహాయ సహకారాలు ఆర్థిక పరంగా అందే విధంగా, అదే పెద్ద ప్రమాదం జరిగితే ఎవరైనా చనిపోతే వారికి 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ చెక్కులు వచ్చేలాగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యత్వం అన్నది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే కార్యకర్తలకి కొంత ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ, లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవించినప్పటికీ కూడా వారికి ఇతోధికంగా సహాయం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వినూత్నమైనటువంటి బీమా పథకం ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన దుర్గేష్ గారు చెప్పినట్టు, మన జిల్లాధ్యక్షుడు చెప్పినట్టు 6 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈ ప్రమాదవశాత్తు మరణించిన వారికి కానీ, లేకపోతే గాయాలు తగిలిన వారికి కానీ ఇవ్వటం కూడా జరిగింది. ఇది దేశ చరిత్రలోనే మన పవన్ కళ్యాణ్ గారు మస్తిష్కం నుంచి వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన. ఈ రోజున చీర్ల త్రిమూర్తులు గారి భార్య చీర్ల దేవి గారికి 2 పిల్లలు. ఆయన చనిపోయినప్పుడు ఇది కిందటి సంవత్సరం ఫిబ్రవరిలోనే ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ఆరుబోలు బాలు గారు